టీఎఫ్ఐ ఫెయిల్డ్ హియర్ అనే ఒక పదం ఉంటుంది. ఆ పదం పొందడానికి అర్హత ఏదైనా మూవీ ఉంది అని అంటే అది ఖచ్చితంగా ఇదే. టాప్ 1 ప్లేస్లో ఇదే ఉంటుంది. ఎందుకంటే సందీప్ కిషన్ కెరీర్లోనే ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ అవ్వాల్సిన మూవీ. ఆ స్టోరీ ప్లాట్కి, స్క్రీన్ ప్లేకి అసలు మూవీ చూస్తుంటే దిమ్మ తిరిగిపోతుంది, పిచ్చెక్కిపోతుంది. ఏంట్రా నాయన, ఎలా రా నాయన ఇలా అని అనిపిస్తుంది. తమిళ్లో, మలయాళంలో కొన్ని మూవీస్ బాగుండగానే తెగ సంఘాలు గుద్దేసుకుంటారు మన టీఎఫ్ఐ యువత. అటువంటిది ఇటువంటి మూవీని ఎలా మిస్ చేశారనేది నాకు అర్థం కావట్లేదు. సో అందుకే నేను ఈ మూవీని సజెషన్ లిస్ట్లోకి యాడ్ చేస్తున్నా. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ బెస్ట్ మూవీ కూడా. మూవీ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీకెండ్కి మంచి ఎంటర్టైన్మెంట్ అవుద్ది. 3 hours అసలు మీరు స్కిప్ చేయకుండా చూసేస్తారు. సో వీడియో లాస్ట్లో మూవీ నేమ్ అయితే చెప్తా. అండ్ ఆల్రెడీ మూవీ చూసిన వాళ్ళు ఎలా ఉందో కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. అండ్ నా ఎక్స్ప్లెనేషన్ బాగుందా బాగాలేదా ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి, ఓకేనా? అండ్ నాదో రిక్వెస్ట్, మీరు సజెషన్లోకి వెళ్ళే ముందు మీరు వీడియోని లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్లేదు, జస్ట్ లైక్ చేస్తే చాలు. మీలా ఇంకా 10 మందికి రీచ్ అవుతుందని ఒక చిన్న ఆశ. మన స్టోరీ ప్లాట్ ఎలా ఉంటుందంటే, సందీప్ కిషన్ ఒక మంచి పోలీస్ ఆఫీసర్, నిజాయితీగా ఉంటాడు అనమాట. చిన్నప్పుడు జరిగిన ఒక సంఘటన వల్ల అతనికి రక్తం చూస్తే చాలా భయం ఉంటుంది, హిమోఫోబియా ఉంటుంది. అయినప్పటికీ ఆ భయాన్ని పక్కన పెట్టి మరీ డ్యూటీ చేస్తుంటాడు. అంత సిన్సియర్ ఆఫీసర్. ఒక కేసు ఇన్వెస్టిగేషన్లో అతను ఒక మర్డర్ని డైరెక్ట్గా చూస్తాడు. ఆ మర్డర్ చేసిన వాడిని చేస్తాడు. ఆ సిచ్యువేషన్లో జరిగిన ఒక సంఘటన వల్ల ఆ మర్డర్ చేసిన వాడు చనిపోతాడు. మన సందీప్ కిషన్ మాత్రంగా మానసికంగా, మెంటల్గా చాలా డిస్టర్బ్ అయిపోతాడు. కేసు సాల్వ్ కానందుకు, ఆ హంతకుడు చనిపోయినందుకు. దాంతో తన పై అధికారులు అతన్ని కొంచెం రెస్ట్ తీసుకోమని చెప్పి సైక్రియాటిస్ట్ అయిన లావణ్య త్రిపాఠి దగ్గరికి పంపిస్తారు. కొన్నాళ్ళ తర్వాత సందీప్ కిషన్ మళ్ళీ డ్యూటీలో చేరగానే సిటీలో విచిత్రమైన హత్యలు జరుగుతూ ఉంటాయి. ఈ హత్యకు గురైంటారు కదా, వాళ్ళలో ఒకరికొకరికి సంబంధం ఉండదు, నేర చరిత్ర ఏం ఉండదు, కానీ అందరూ ఒకే విధంగానే చనిపోతుంటారు. గోడపై రక్తం అంటిన చేతులతో ఏదో రాస్తుంటారు. ఈ కేసుని చాలా సీరియస్గా తీసుకున్న సందీప్ కిషన్ రుద్ర అనే నిందితుడిని పట్టుకుంటాడు. అయితే జైల్లో ఇన్వెస్టిగేషన్ చేసే టైంలో అతను కాగితంపై, వాడు పేపర్ పై సంతకం చేసేటప్పుడు రుద్ర అని కాకుండా ప్రమోద్ అని సంతకం చేస్తాడు. సో అక్కడ నుంచి మూవీ స్టార్ట్ అవుతుంది. అసలు ఈ ప్రమోద్ ఎవడు, నువ్వు రుద్ర అని కాకుండా ప్రమోద్ అని ఎందుకు సంతకం చేసావు అని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే దిమ్మ తిరిగిపోయిన ట్విస్టులన్నీ బయటపడతాయి. ఆ ట్విస్టులు ఏంటో చూడాలంటే మీరు మూవీ చూడాల్సిందే. ఈ మూవీ నేమ్ వచ్చేసి ప్రాజెక్ట్ జెడ్. వర్త్ వాచింగ్ అన్నట్లు ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ మూవీని చూసి వచ్చి తర్వాత కామెంట్ చేయండి నా సజెషన్ ఎలా ఉంది అని.